హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. సబ్జెక్ట్లోకి వెళదామా ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఈ చార్ట్ను ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. టోటల్ చార్ట్ని ఆ ట్రా లైన్స్ ఒకసారి గమనించండి. మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. ఒకసారి మీరు బాగా పూర్తిగా గమనించండి. గమనించినట్లుగానైతే దీనికి ముందు వీడియో మీరు చూసుండకపోతే ఒకసారి దాన్ని కూడా చూడండి. అయితే ఇప్పుడు ఈ రెండు ట్రెండ్ లైన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నంబర్ 1 47,940, అది ఎందుకు డ్రా చేయాల్సి వచ్చింది. నంబర్ 2 47,681. ఈ రెండింటిని మనము 15వ తారీఖు అంటే మార్నింగ్ 8:30కి అంతా నేను ఈ రెండు లైన్స్ డ్రా చేసి పెట్టాను అనమాట. ఇవి ఎందుకు డ్రా చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఈ లైన్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ మార్కెట్ 14వ తారీఖు ఓపెన్ అవ్వగానే 5 మినిట్స్ లో మనకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కన్సల్టేట్ అయింది మార్కెట్. ఇక్కడ కన్సల్టేట్ అయ్యి దీన్ని సపోర్ట్ గా తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది అనమాట. అప్పుడు అంటే 47,933 అక్కడ వరకు మార్కెట్ వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ గా తీసుకొని అక్కడి నుంచి మార్కెట్ మళ్ళా రివర్స్ అవుతూ అక్కడక్కడే కన్సల్టేట్ అవుతూ వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది? మనం ఫస్ట్ లో తీసుకున్నామే 47,680, అక్కడ వరకు వచ్చి మళ్ళీ దాన్ని సపోర్ట్ గా తీసుకొని మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ఆ రోజు మార్కెట్ క్లోజ్. నెక్స్ట్ 15వ తారీఖు గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు లైన్సే కదా మనం డ్రా చేసి పెట్టుకున్నాం మార్నింగ్. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? 47,980 ఆ ప్రాంతంలో మనకు మార్కెట్ ఓపెన్ అయ్యి మనం 5 మినిట్సే కదా పెట్టుకున్నాము. 5 మినిట్స్ లో ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నేను డ్రా లైన్ అనేది డ్రా చేసి పెట్టాను. అక్కడ ఒక 5 మినిట్స్ కన్సల్టేట్ అయ్యి 5 మినిట్సే కన్సల్టేట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా ఇంకొక 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయ్యి మళ్ళా అక్కడ కాసేపు కన్సల్టేట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా కింద వరకు మార్కెట్ వచ్చి అంటే దగ్గర దగ్గర 47,681 అనే ట్రా లైన్ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు? 47,760 దాకా వెళ్ళి మళ్ళీ దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? 47,680 వరకు మార్కెట్ మళ్ళా వచ్చి అక్కడ దాన్ని సపోర్ట్ గా తీసుకొని ఒకేసారి 47,835 అక్కడ వరకు మళ్ళీ మార్కెట్ వెళ్ళి దాన్ని మళ్ళీ రెసిస్టెన్స్ గా తీసుకొని చూడండి. ఒకసారి బాగా గమనించండి. మార్కెట్ ఎలా హోల్టాలిటీగా ఉందో మీరు బాగా గమనించండి. ఎక్కడ సపోర్ట్ గా తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ గా తీసుకుంటుంది అనేది బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే మనకు మార్కెట్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. ఫస్ట్ బిహేవియర్ ఎప్పుడైతే మనకు మార్కెట్ బిహేవియర్ తెలుస్తుందో మనం ట్రేడ్ అనేది చాలా సింపుల్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, అయితే ఇది గమనించండి. అక్కడి నుంచి దాన్ని సపోర్ట్ గా తీసుకుని మళ్ళీ మనం డ్రా చేస్తున్న డ్రా లైన్ వరకు వచ్చి అక్కడే సస్టైన్ అవుతూ వచ్చింది. ఇది ఒక సబ్జెక్ట్. అయితే ఫస్ట్ మనం మార్కెట్ ఓపెన్ అయింది అక్కడ, తర్వాత మళ్ళా ఎక్కడొచ్చి సపోర్ట్ తీసుకుంది, ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనే దానికోసం మనం ఒక డ్రా లైన్ అనేది డ్రా చేసి పెట్టుకోం. గమనించండి మీరు బాగా. ఈ డ్రా లైన్ అనేది డ్రా చేసి పెట్టుకోం. అయితే కరెక్ట్ గా మార్కెట్ దీన్ని సపోర్ట్ తీసుకుంటూ మనం ఈ డ్రా చేస్తున్న డ్రా లైన్ ని రెసిస్టెన్స్ గా తీసుకుంటూ మార్కెట్ అక్కడెక్కడికే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ లైన్ అనేది క్రాస్ చేస్తుంది. మనకి 12-15 అప్పుడు మనం డ్రా చేస్తున్నటువంటి ఈ క్రాస్ లైన్ ని డ్రా చేసి అక్కడ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యి మళ్ళీ ఒక రెడ్ ఇండికేటర్ మళ్ళీ దీన్ని ఇదే లైన్ ని టచ్ చేసి మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. అంటే 12:25 అప్పుడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మార్కెట్ అనేది ఇక్కడి నుంచి కొంత పైకి పోతుంది అనేది దీనికి అర్థం.
అయితే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే నాకు తెలిసినంత వరకు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ లైన్ సపోర్ట్ తీసుకొని ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ వచ్చింది. మళ్ళా ఇదే లైన్ సపోర్ట్ గా తీసుకొని మార్కెట్ అనేది డౌన్ రావచ్చు కదా. అలాగే వచ్చింది కూడా చూడండి కదా. కానీ నేను ఇక్కడ ఒక చిన్న రిస్క్ అయితే తీసుకున్నా. అది మిమ్మల్ని తీసుకోమని కాదు, నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు చాలా సింపుల్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి చూశాను ఇన్నిసార్లు ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్ అవుతుందంటే మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా ఈ రోజు మార్కెట్ అనేది కొంచెం ట్రెండీగా ఉండేదానికి ఛాన్స్ ఉందనేటువంటి ఆలోచనతో అందులో 12:25కి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దీని పక్కన చిన్న క్యాండిల్ 12:30కి అంతా క్లోజ్ అయింది. వీటిలన్నిటిని నేను మామూలుగా అయితే తీసుకోలేదు. ఇంకొక ఇండికేటర్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఇండికేటర్, ఇవి కూడా మీకు అన్ని చెప్తా, అన్ని ఎలా అనేది కూడా. ఇండికేటర్ మనం సెట్ చేసుకోవడం కాదు, కానీ దాన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఈ ఈ లైను, ఈ క్రాస్ లైను ఈ ఇండికేటర్ పైన క్లోజ్ అయింది. ప్లస్ ఈ ఈఎంఏ అనేటువంటి ఈ లైన్ ఇండికేటర్ ను కూడా ఈ ఇండికేటర్ పైనే క్లోజ్ అయింది. ఈ ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ క్రాస్ లైన్ ని ఈ రెడ్ ఇండికేటర్ టచ్ చేసి మళ్ళా పైకి వెళ్ళింది. అదే విధంగా ఈ ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ ఈఎంఏ అనేటువంటి ఇండికేటర్, దాన్ని కూడా ఈ రెడ్ లైన్ టచ్ చేసి మళ్ళా ఇంకొక ఇండికేటర్ పైకి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా 12:25 అప్పుడు జరిగింది. కాబట్టి నేను ఇక్కడ ఈ ఇండికేటర్ 12:30 అనేటువంటి ఇండికేటర్ పైన నేను ఎంట్రీ తీసుకొని 12:25 అనేటువంటి ఇండికేటర్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా. అంటే నాకు చాలా చిన్న స్టాప్ లాస్ అన్నమాట. అందుకోసం ప్రయత్నం చేశాను. అయితే బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, లేదంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది అనేటువంటి ధైర్యంతో దీన్ని తీసుకున్నాను. మీరైతే తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి రిస్క్ మీరు తీసుకోవద్దు. నేను తీసుకున్నటువంటి దాని గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఎలా తీసుకుంటాము, ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కదా, దీంట్లో తీసుకోలేం కదా అంటే, నేను ఆల్రెడీ ఆ టైంలో ఎక్కడైతే మనకు స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో ఆ రెండు నేను తీసుకెళ్ళి, అదేవిధంగా 47,700 సిఈ, 47,800 పిఈ, ఈ రెండు తీసుకొని పెట్టాను. మీకు చెప్పాను కదా 12:25 అప్పుడు నాకు ఒక సిగ్నల్ వచ్చింది. 12:30 అప్పుడు నేను చిన్న స్టాప్ లాస్ తోటే ట్రేడ్ తీసుకోవడం జరిగింది అన్నాను కదా. ఇప్పుడు బాగా గమనించండి. 12:30 అప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నా. ఆ ఇండికేటర్ ఒకసారి గమనించండి. ఆ ఇండికేటర్ లో 325.78 అనేది ఓపెనింగ్. లో ఎంత? 325.7. రెండు మ్యాచ్ అయినాయి. అంటే ఇండికేటర్ స్పెషల్. ఈ ఇండికేటర్ గురించి తెలుసుంటే ఓకే, తెలియకపోతే దీన్ని ఐకనేషి అంటారు అనమాట. కింద ఓపెనింగ్ లో రెండు మ్యాచ్ అయితే ఆ ఇండికేటర్ లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అది కూడా గుడ్డిగా తీసుకుంటామా? తీసుకోం. మనం ఎన్నో విధాలుగా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకుంటాం. నాకు అందులో ఇక్కడ చాలా చిన్న స్టాప్ లాస్ 342 అనేటువంటి 342 అనే దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా. 325 ఉంది కదా, కొంచెం బఫర్, కొంచెం కిందకు వస్తాను నేను. ఇంకో 2 పాయింట్లు 3 పాయింట్లు కిందకు వచ్చి స్టాప్ లాస్ పెట్టుకుంటా. అంటే 322 దగ్గర నేను స్టాప్ లాస్, సారీ అంతే, 322 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకొని 343 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. అయితే మీరు బాగా గమనించవచ్చు, అక్కడి నుంచి మార్కెట్ 2 ఇండికేటర్స్ చాలు మనకు. కానీ ఎందుకు, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ ధైర్యంగా పెట్టుకున్నాను కదా. చూద్దాం మార్కెట్ ఈ రోజు ట్రిగ్గర్ అవుతుందా స్టాప్ లాస్, లేదంటే మార్కెట్ ఏదైనా పైకి పోతుందా. నా ఆలోచన ఏంటంటే మార్కెట్ ఈ రోజు బాగుంటుంది 12 నుంచి అనేది అయితే నాకు ఒక ఆలోచన. అందుకోసంగా నేను
దాన్ని ధైర్యంగా చేశాను అలాగే. ఇప్పుడు మీరు గమనించి ప్రతి ఇండికేటర్‌ని చెక్ చేసుకుంటారండి. కానీ ఇక్కడ ఇండికేటర్ ఎంతవరకు వచ్చింది? 326 వరకొచ్చింది. కానీ నేను ఎంత పెట్టుకున్నాను స్టాప్ లాస్? 322. అక్కడ అనిపించింది నాకు. ఓహో! ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతది. ఈరోజు స్టాప్ లాస్ మనం ఇచ్చేసేయాల్సిందే. హ్యాపీ. ఎందుకంటే రోజు మనకు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఒకరోజు మనం స్టాప్ లాస్ ఇవ్వడం అనేది పెద్ద ఇదనిపించదు. ఖచ్చితంగా మార్కెట్‌కి మనం ఇవ్వాలి ఎంతో కొంత. ఇవ్వకుండా ఉంటే మాత్రం కుదరదు. అలాగే ఇద్దాం అనుకున్నాం. కానీ అక్కడి నుంచి మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. మనం అనుకున్నటువంటి విధానంలోనే వెళ్తూ వచ్చింది. నేనైతే ఇంకా స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూనే ఉన్నా. ప్రతి 4 క్యాండిల్‌కి ఒకసారి, ప్రతి 4 క్యాండిల్‌కి ఒకసారి ఎక్కడైతే నాకు ఓపెను, లో 2 మ్యాచ్ అవుతాయో అక్కడంతా నేను స్టాప్ లాస్ పెట్టుకుంటూనే వచ్చాననమాట. ఇక్కడ పెట్టాను, తర్వాత మళ్ళా ఇక్కడ పెట్టాను. ఇట్లా ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో మీరు బాగా గమనించండి. అక్కడంతా పెట్టుకుంటానే వచ్చాను. లాస్ట్‌కి నేను ఈ ప్లేస్‌ని క్లోజ్ చేసుకున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అక్కడికే చాలా ఓవర్ అంటే ప్రతి దగ్గర కూడా నేను స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. నాకు 15వ తారీఖు అయితే మంచి ట్రేడ్ అయితే వచ్చింది. మంచి ట్రేడ్ వచ్చింది. మీరు కూడా ఇట్లాంటివన్నీ కూడా కావాలనుకున్నప్పుడు, ఇలా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు నాతో జర్నీని ప్రారంభించండి. కలిసి జర్నీ చేద్దాం. 15వ తారీఖు ట్రేడ్ సెటప్ అయితే ఇలానే ఉంటుంది. బాగా గమనించినట్లయితే చూసుకోవచ్చు. ఆ రోజు ఎక్కడెక్కడ మార్కెట్ మనం తీసుకున్నట్టు మనం డ్రా చేసుకున్న డ్రా లైన్ ని టచ్ చేసుకుంటూ అక్కడ కన్సల్టేట్ అవుతూ మళ్ళీ ఇక్కడ కూడా కన్సల్టేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా కన్సల్టేట్ ఇక్కడి నుంచి మళ్ళీ దీన్ని టచ్ చేసిపోయింది. ఇవైతే మనం ఊరికనే మనం ఏదో సింపుల్ గా చేస్తున్నట్టు కాదండి. చాలా జాగ్రత్తగా మార్కెట్ ని అర్థం చేసుకుంటూ, మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఎక్కడికెక్కడికి మార్కెట్ ని చూసుకుంటూ పోతేనే మనకు మార్కెట్ చాలా సబ్జెక్ట్ అయితే నేర్పిస్తుంది. మనం దాంట్లో చాలా సింపుల్ గా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఇంట్రాడే గురించి మాత్రమే. పొజిషనల్ అంటే మాత్రం నా ట్రేడ్ సెటప్ మారిపోతుందండి. యాక్చువల్ గా నేను ఈ బయ్యింగ్ లో మాత్రం ఇంట్రాడేనే చేస్తా. పొజిషన్ తీసుకోను. సెల్లింగ్ లో కూడా క్యాపిటల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోజు కూడా నేను ఇంట్రాడేనే చేస్తా. కానీ క్యాపిటల్ ఎక్కువ కావాలి కాబట్టి అయినా కూడా అది కూడా మంచి ప్రాఫిట్ ఇస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ ఎక్కువ పెట్టుకోగలిగితే ఎలా మనం ట్రేడ్ చేయాలి, తక్కువ క్యాపిటల్ తో మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్ లో కూడా మనం తెలుసుకుందాం. నాతోటి పాటు జర్నీ చేసేదానికి మీరు ఉత్సాహంగా ఉండండి. నేనేదో పెద్ద సంగతి నేను చెప్పను. కానీ నాకున్న దాంట్లోనే చిన్న చిన్నగా చేసుకుంటూ నా ఒక ఇదిని మీతో పంచుకుంటూ వెళ్ళాలనేది నా కోరిక. ఫస్ట్ మైండ్ని కంట్రోల్లో పెట్టుకునే దానికోసంగా మన కంట్రోల్లో మైండ్ పెట్టుకునే కోసంగా ప్రయత్నం చేసి మన మైండ్ని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకోవడం అనేది నేర్చుకుంటామో మనం ఎంత పెద్ద ట్రేడ్ అయినా చేయొచ్చు. మన మైండ్ని కంట్రోల్ లేకుండా మనం చిన్న ట్రేడ్ కూడా మనం చేయలేం. దయచేసి ఇది గమనించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే నా సబ్జెక్ట్ మీకు అర్థమైనట్టుగానైతే అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి. అర్థమైనా కామెంట్ చేయండి. నాతోటి జర్నీకి సిద్ధపడండి. ఈ వీడియో నచ్చినట్టుగానైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. తొందరలో మనం లైవ్లో కలుద్దాం. లైవ్లోనే మనం డిస్కస్ చేసుకుందాం. లైవ్లోనే ట్రేడ్ చేద్దాం. సింపుల్ ట్రేడ్స్ అనేది చాలా సింపుల్గా తీసుకుందాం. ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా, ఇది మన ఒక ప్రొఫెషనల్గా మనం చేసేటువంటి వ్యాపారం లాగా దీన్ని చూడాలి. అలాగే చూస్తూ మనం ప్రయాణం చేద్దాం హ్యాపీ జర్నీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఒకసారి లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పదే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది మీరు అర్థం చేసుకోండి. తొందరలో మనం లైవ్లో కలవాలనేది నా తపనంతా కూడా. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.